అండ్ మీరు చాలామందిని చూస్తుంటే హెవీ బ్లీడింగ్ ఇష్యూ కూడా ఉంటుంది. సో, హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి మైక్రోవేవ్ అబ్లేషన్‌తోని ట్రీట్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చండి. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఏమవుతుంది అనంటే, యూట్రస్ బల్కీగా ఇందాక మీరు అడిగినట్టు, ఇప్పుడు బల్కీ యూట్రస్ అయినప్పుడు సర్ఫేస్ ఏరియా ఎక్కువుంటుంది. సో, మనకి బ్లీడింగ్ అయ్యే సర్ఫేస్ ఏరియా ఎక్కువుంటుంది కాబట్టి హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ చూస్తుంటాము. సో, బ్లీడింగ్ పీరియడ్ వచ్చినప్పుడు ఎక్కువ అవ్వచ్చు, లేదంటే క్లాట్స్ పడొచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ డేస్ ప్రొలాంగ్ అవ్వచ్చు. సో, ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ మనం దీన్ని ష్రింక్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. అండ్ మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి గుడ్ థింగ్ ఏంటి అనంటే 1-2 మెన్స్ట్రువల్ సైకిల్స్‌లోనే అదొక 70-80% వాళ్ళ మెన్స్ట్రువల్ బ్లడ్ ఫ్లో హెవీ బ్లీడింగ్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. అది ఆబ్వియస్‌గా మనకు కనపడుతుంది. ఇమీడియట్ రిజల్ట్స్. పేషెంట్స్ సిమ్టమాటిక్ రిలీఫ్ మన కళ్ళెదుటే తెలుస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే నాట్ ఓన్లీ బ్లడ్ లాస్, దీనివల్ల అనీమియా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళలో కామన్గా ఏంటి, ఇప్పుడు అనీమియా బ్లడ్ తక్కువ ఉంది అని అంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ అనే కాదు, కామన్గా ఫెటీగ్, ఊరికే అలసిపోవటాలు, కొంచెం నీరసంగా అనిపించడము, ఆయాసాలు రావడము, ఇవన్నీ మనం అనీమియాతో చూస్తుంటాం కాబట్టి ఇది కూడా బాగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.